ఖమ్మం జిల్లా మదిర దగ్గర కోట్ల రూపాయలతో నిర్మించిన ట్యాంక్ బండ్ దేనికి పనికి రాకుండా పోతుంది. నాసీ రకం పనులతో కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. ప్రారంభించిన కొన్ని రోజులకే రోడ్లపై పగుళ్లు వస్తే నామమాత్రంగా రిపేర్లు చేశారు. ఇప్పుడు ఏకంగా రోడ్లు మొత్తం బీటలు వారింది. అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ట్యాంక్ బండ్ పాడైపోతుందంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా మదిర పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందుకోసం 5 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అంతకుముందు 65 లక్షలతో చెరువు కట్ట లోపలి భాగం వైపు సిమెంట్ కాంక్రీట్ వాల్, వాకింగ్ ట్రాక్ నిర్మించారు. మొత్తం మీద 6.5 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు 2 ఏళ్ల వ్యవధిలోనే బీటలు వారాయి. 2003లోనే ఈ యొక్క ట్యాంక్ బండ్ నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే ఈ ట్యాంక్ బండ్ మీద జరిగే పనులు నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మేము ప్రభుత్వ అధికారి దృష్టికి, అప్పుడున్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలికారు తప్ప ఆనాటి పాలకవర్గం కానీ ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ ఇంత డబ్బులు వృధా అవుతున్న సంగతి మర్చిపోయి ఇది ఏమాత్రం పనికిరాని దిశగా ఈ రోజున ఈ బీటలు వారిపోయి నడింగా సెంటర్లో పగులుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 5 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మది. కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు కూడా దీంట్లో పూర్తి నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఈ ట్యాంక్ బండ్ పరిస్థితి ఇట్లా తయారైపోయింది. మదిర పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దేందుకు TUFIDC నిధులు 5.70 కోట్ల మంజూరయ్యాయి. చెరువు కట్టకు ఒక సైడ్ లో చైన్ లింక్ మెష్ ఏర్పాటు చేశారు. 3 చోట్ల ఓపెన్ జిమ్లు, ఒక చోట చిన్నపిల్లల పార్క్ నిర్మించారు. వీటితో పాటు సుందరీకరణ కోసం మొక్కలు నాటారు. ఒకవైపు వాకింగ్ కోసం శాండ్ తో ట్రాక్ ఏర్పాటు చేశారు. ఫుట్పాత్ నిర్మించారు. సెంట్రల్ లైటింగ్, ఫౌంటైన్ తో పాటు వివిధ ఆకృతుల్లో ఉన్న బొమ్మలను కూర్చునేందుకు వీలుగా అమర్చారు. ఫుట్పాత్ పై వేసిన టైల్స్ చాలా వరకు పగిలిపోయాయి. ట్యాంక్ బండ్ దగ్గర సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మినీ ట్యాంక్ బండ్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇది ప్రజలకు సౌకర్యార్థంగా ఉందనుకుంటే మరి ఇది కాంట్రాక్టర్ లోపమో అధికారుల లోపమో ప్రజలు ముందు పెదవిరుస్తున్నారు. పూర్తిగా బద్దలకు పగిలినట్టుగా పగిలి పెచ్చులూడిపోయి ప్రజలకి అసౌకర్యంగా కనపడతా ఉంది. ప్రజలు వాపోతున్నారు. మరి ఇన్ని డబ్బులు అంటే 5.70 కోట్ల నిధులు వెచ్చించి ప్రజాధనాన్ని వెచ్చించి ఇంత ఖర్చు చేసి వృధాగా ఇక్కడ ప్రజల సొమ్ముని వృధా చేస్తున్నారని చెప్పినని ప్రజలు విసుక్కుంటున్నారు. అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పినని, కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చెరువు కట్టపై సీసీ రోడ్డు నిర్మించారు. కట్టను వెడల్పు చేసే క్రమంలో లోతట్టు ప్రాంతం నుంచి తెచ్చిన నల్లమట్టిని వాడారు. దానిపై 6 అంగుళాల వైట్ మిక్స్ వేసి రోలర్తో కంప్రెస్ చేశారు. నల్లమట్టిని వినియోగించిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీనిపై 6 అంగుళాల మందంతో సీసీ రోడ్డు నిర్మించారు. వాటర్ క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడంతో సీసీ రోడ్డు బీటలు వారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నుండి అంబార్పేటకు వెళ్లే రహదారిని సుమారు 7 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం నిర్మించింది. ఇది నిర్మాణంలో అధికారులు వైఫల్యం వల్ల, అట్లాగనే కాంట్రాక్టర్ వైఫల్యం వల్ల కూడా సంవత్సరంన్నర గడవక ముందే పూర్తిగా పగిలి ప్రజల యొక్క సొమ్మును నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యంగా అంబార్పేట చెరువు నిర్మాణంలో అధికారుల యొక్క పాత్ర పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. రోడ్డు అధ్వానంగా తయారవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికి మరమ్మతులు చేయకపోతే పాదచారులకు అసౌకర్యంగా మారుతుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు స్థానికులు.